హాయ్ అండి. మనీ గురు రాజశేఖర్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. రాజశేఖర్ గారిని అడిగేటటువంటి విషయం ఏంటంటే నేను మీకు బ్రీఫ్‌గా చెప్తాను. ఇవాళ మన ఆర్థికమైన పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, అంటే ఒక చిన్న అంటే గాలివానకు కూలిపోయే పేక మేడలాగా, ఒక చిన్న దగ్గో, జలుబో వస్తే చచ్చిపోయేటటువంటి ప్రాణంలాగా ఈ మధ్యన వచ్చినటువంటి కరోనా గానీ, లేదంటే మీ జీవితంలో ఏదైనా ఎదుర్కోరాని సంఘటన ఏదైనా వస్తే, అంటే ఏదైనా తీవ్రమైన అనారోగ్యం వచ్చి హాస్పిటల్ కావటము, లేదంటే అనుకోని యాక్సిడెంట్ జరగటము, లేదంటే ఒక ఏడాదో, 2 ఏళ్లలోనే పంట పండకపోవడం లాంటివి జరిగితే ఒక్కసారే ఆర్థికమైన స్థితిగతులు మొత్తం పూర్తిగా తారుమారయితాయనమాట. అంటే జీవితం అంటే ఎప్పుడు అస్థిరంగానే నడుస్తదనమాట. మినిమమ్ గ్యారంటీ అనేది లేకుండా పోతా ఉంది. అసలు మనిషి జీవితంలో ఆర్థికపరమైన పరిస్థితులు ఇప్పుడు నేను చెప్పింది దాదాపు 80-90% మనుషులు లీడ్ చేసేటటువంటి ఇదే అనమాట. ఎప్పుడు కూడా ఫైనాన్షియల్ గందరగోళము లేకపోతే అస్థిరతను ఎప్పుడు వెతుక్కునే పరిస్థితులే ఉంటాయన్నమాట. దీనిని కనీసం గ్యారంటీగా ఎట్లా మార్చుకోవాలంటే ఏమైనా అంటే అంటే ఎటువంటి మార్పులు చేసుకోవాలి, ఎటువంటి టిప్స్ ఉన్నాయనేది అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఎప్పుడు అస్థిరంగా ఉండేటటువంటి ఆర్థిక స్థితిగతుల నుంచి మినిమం గ్యారంటీ అంటే కనీస స్థిరత్వం రావాలంటే ఏం చేయాలి? ఇది మీరు అడిగినట్టుగా, మీరు ఇందాక చెప్పినట్టుగా 80-90% జనాలకి అందరికీ సమస్య ఇదేనండి. అది ఏ స్థాయిలో ఉన్నాడు, అంటే పేదరికంలో ఉన్నాడా, అపర కోటీశ్వరుడా అనేది అంత సంబంధం లేకుండా మనీ విషయంలో, అంటే మనీ వరల్డ్లో గ్యారంటీగా ఉన్నదేంటూ ఏదైనా ఉంది అంటే ఏ గ్యారంటీ లేదు. ఏ గ్యారంటీ లేదు అనే మాట ఒక్కటే గ్యారంటీ. అది తప్ప ఇంకేది గ్యారంటీ లేదన్నమాట. సో ఇంత అస్థిరంగా ఉన్నప్పుడు మీరు చాలా పెద్ద పెద్ద విషయాలు చెప్పారు. అంత పెద్ద పెద్ద విషయాల దాకా అక్కర్లా. ఒక చిన్న మార్పు జీవితంలో, ఒక చిన్న నిర్ణయం మార్పు. ఇవాళ పొద్దున ఆఫీస్కి వెళ్ళాడు, బాస్ ఏదో అన్నాడు, బాస్ ఏదో అన్న తర్వాత సర్లే అని చెప్పి అనుకోకుండా ఈయన ఒక మాట వదిలేడు, చాలు అంతే. జీవితం తారుమారవడానికి ఆ ఒక్క మాట చాలు. రెంట్ కట్టడం ఆగిపోద్ది అన్నీ, రైట్. అంటే ఈ ఒక్క చిన్న పొరపాటు, నేనేమంటానంటే మనకి ఒక మనిషి పెద్ద పెద్ద పొరపాట్లు చేసేటంత మూర్ఖుడు కాదండి ఎవరు కూడా. జనరల్గా మీరు చూడండి, ఇది పొరపాటు అని తెలిసి కూడా ఎవరు చేయడు. 99% ఎవరు చేయరు. పెద్ద పెద్ద పొరపాట్లు చేసేటంత మూర్ఖులం కాదు, కానీ చిన్న చిన్న పొరపాట్ని గమనించగలిగేటంత మేధావులం కూడా కాదు. ప్రాబ్లం వల్ల ఎక్కడ వస్తుందంటే ఆ చిన్న పొరపాట్ల వల్లే వస్తుంది. మీరు చూడండి, మీరు కానీ మన ఆడియన్స్ కానీ తలుచుకుంటే, మీకు ఆర్థికంగా దెబ్బతిన్న విషయం, జీవితంలో ప్రతి వాళ్ళు ఆర్థికంగా దెబ్బతిని ఉంటారు ఏదో రకంగా. మీరు కనుక ఆర్థికంగా దెబ్బతిన్న విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే నిజంగా అది పెద్ద విషయమై ఉండదు, నిజంగా పెద్ద పొరపాటు అయి ఉండదు. అంటే ఎంత పొరపాటు అంటే అది చేస్తున్నప్పుడు అది పొరపాటు అన్న సంగతి కూడా మన గమనికలోకి లేనంత చిన్న విషయం. అంటే ఇది పొరపాటు అయి ఉండొచ్చు అనేది మన గమనికలోకి కూడా లేనంత చిన్న విషయం అనమాట. అది ఆ చిన్న విషయమే దాని పర్యవసానానికి వచ్చేసరికి చాలా పెద్దదిగా జీవితం తలకిందులైపోయి తారుమారైపోయి ఆ ఆర్థిక లోటుపాట్ల నుంచి మళ్ళీ బయటపడటానికి ఒక 5-10 ఏళ్ళు పట్టేసి, లేదా కొన్ని సంవత్సరాలు పట్టేసి దాని నుంచి కోలుకోవడానికి మళ్ళీ ఇబ్బంది పడిపోయి రకరకాలుగా ఉంటాయి. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఆర్థిక విషయంలో ఇంతకుముందు జరగనిది ఎప్పుడూ జరుగుతుంది. అది గుర్తుపెట్టుకోవాల్సింది. అంటే గ్యారంటీ ఏది లేదు. ఇంతకుముందు జరగలేదని చెప్పి ఇక మీదట జరగదని గ్యారంటీ లేదు. ఇంతకుముందు జరిగింది కాబట్టి ఇక మీదట కూడా జరుగుద్దని గ్యారంటీ లేదు. సో ఎనీ టైమ్ ఎనీథింగ్ విల్ చేంజ్. కావాలంటే చూడండి, మార్చి 24, 2020కి ముందు 4:30కి ఎవరైనా మీకు కానీ నాకు కానీ, అరే ప్రపంచం మొత్తం స్తంభించిపోద్దంట, రోడ్డు మీద అసలు ప్రపంచవ్యాప్తంగా రోడ్డు మీద ఏ వాహనం తిరగదంట, ఏ కర్మాగారం పనిచేయదంట అంటే చివరిగా అట్లాంటప్పుడు మనుషులు ఎట్ట బతుకుంటారు? జరిగే పని అనేది ఇంపాసిబుల్. ఏది 4:30కి మనం అనుకుంటాం ఇంపాసిబుల్. 5 గంటల నుంచి లాక్డౌన్. మరి ఈ మానవ జాతి చరిత్రలో ఇలా ఎప్పుడు జరగలేదే, మరి ఇప్పుడు జరిగిందిగా. 1 కాదు 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు మనిషి కాంటాక్ట్ లేకుండా పోయింది. మరి మనిషి సంఘజీవి, ఇంకో మనిషి లేకపోతే బతకలేడు, ఇంకో మనిషితో మాట్లాడకపోతే ఉండలేడు, అది ఇది ఇన్ని చెప్పారు కదా. మరి 2 సంవత్సరాలు ఉన్నారుగా. దానివల్ల
కింద పడ్డ కుటుంబాలన్నీ, రోడ్డు మీదకి వచ్చిన కుటుంబాలన్నీ, అప్పుల పాలైన కుటుంబాలన్నీ, కోట్లు, కొన్ని కోట్ల కుటుంబాలు అప్పుల పాలై రోడ్డు మీదకి వచ్చింది. 24వ తారీఖున అంతా బాగుంది. 25కి వచ్చేసరికి 24 గంటలు అయ్యేసరికి సీన్ మొత్తం మారిపోయింది. 22వ తారీఖు లాక్డౌన్ అనౌన్స్ అయింది. మరి ఇంత అన్సర్టనిటీ లైఫ్లో ప్లస్ ఒకప్పుడు గవర్నమెంట్ జాబులు, జీతాలు, అట్లాంటిది ఈ కరోనా వచ్చిన గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కూడా కోత, జీతంలో కోత వస్తుందంటే ఎవరికే గవర్నమెంట్ అడిగే జీతం ఎప్పుడు కొయ్యాలా అనుకున్న అది కూడా చూసాం మనం. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, ఆర్థిక పరిస్థితిలో, ఆర్థిక ప్రపంచంలో ఇంతకుముందు జరగలేదు కాబట్టి ఇక మీద జరగదని కాదు, ఇంతకుముందు జరిగింది కాబట్టి ఇప్పటికీ జరుగుద్దని లేదు. ఎనీ టైం ఎనీథింగ్ విల్ చేంజ్. ఎనీథింగ్ మీరు అన్నట్టుగా అన్సర్టన్, అనిశ్చిత స్థితి, గ్యారంటీ లేని స్థితి. ఈ గ్యారంటీ లేని స్థితి నుంచి గ్యారంటీ ఉన్న స్థితికి నువ్వు రావాలి అంటే 3 పనులు గ్యారంటీగా చేయాలి. ప్రతి మనిషి 3 పనులు మినిమం. 1, మీ 6 నెలల ఖర్చులకి సరిపడా డబ్బు ఎప్పుడూ నీ దగ్గర స్టాక్ ఉండాలి. కనీసం 6 నెలలు. కనీసం 6 నెలలు అంటే నీకు నెలకు 50,000 ఇంట్లో ఖర్చు ఉంటే కనీసం 3 లక్షల రూపాయలు బ్యాంకులో లిక్విడ్ ఫామ్లో ఉండాలి. లిక్విడ్ ఫామ్లో, అసెట్ ఫామ్లో పెడతాను, గోల్డ్ ఫామ్లో పెడతాను కుదరదు. అవన్నీ వేరు. చేతికి అందుకోవటానికి వీలుగా, వెంటనే అందుకోవటానికి వీలుగా కనీసం 6 నెలల డబ్బు నీ దగ్గర ఉండాలి, అందుబాటులో ఉండాలి. ఇంట్లో ఉంటే ఇంకా మంచిది. 2, నీకు ఎవరెవరికైతే నువ్వు బాధ్యుడివో వాళ్ళందరికీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఈజ్ ఎ మస్ట్. ఎందుకంటే ఇవాళ రోజున ఒక్కసారి నువ్వు హాస్పిటల్కి వెళ్ళొచ్చావంటే 2 రోజుల్లో పోతే లక్షలు ఎగిరిపోతాయి. అది ఎట్టటి చిన్నదైనా, మీరు అన్నట్టుగా దగ్గు వచ్చినా, జలుబు వచ్చినా ఒకసారి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళొచ్చావంటే టప్ 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 లేచిపోతాయి. సో డబ్బులు అసలు హాస్పిటల్కి వెళ్ళామంటే లెక్కలేదు. అటువంటప్పుడు మన ఆ డబ్బుని అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చు నుంచి కాపాడగలిగేది హెల్త్ ఇన్సూరెన్స్. కంపల్సరీ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కానీ, వాటర్ అది కంపల్సరీగా చేయాలి. 3వది, మనం గనక లేకపోయిన పక్షంలో మన కుటుంబ పరిస్థితి అనిశ్చితికి వెళ్తుంది కాబట్టి లైఫ్ ఇన్సూరెన్స్. ఈ 3 గనక మినిమం మీరు చెయ్యగలిగితే, మినిమం మనం ఈ 3 గనక చేయగలిగితే, ఏది ఒకటి 6 నెలల ఖర్చులకి హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, ఈ 3 గనక చేయగలిగితే ప్రమాదాన్ని నివారించగలమని చెప్పి నేను చెప్పలేను, కానీ అది జరిగే పని కాదు. వచ్చిన ప్రమాదం తట్టుకోగలుగుతాం. అంటే వర్షాన్ని ఆపలేం కానీ మనం తడవకుండా గొడుగేసుకోగలుగుతాం. సో ఇది గొడుగు లాంటిది. కనీసం మనం తడవం, వర్షాన్ని ఆపలేం. ఏ ఉధృతంగా వచ్చినా మనం ఏ మధ్యలో నిలబడి ఉంటాం. కనీసం ఉధృతి పోయే వరకు మనం కాపాడుకోగలుగుతాం. లేదంటే దాంట్లో కూడా కొట్టుకుపోయి ఎక్కడ ఏదో శవం తెలియకంటే కనీసం మనం బతికి ఉండగలుగుతాం. సో ఈ 3 పనులు కనుక కరెక్ట్గా చేయగలిగితే ఎవరైనా సరే వాళ్ళ ఆర్థిక అనిశ్చిత స్థితిలో కూడా కొంత నిశ్చింతగా ఉండగలిగే అవకాశం ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, మంచి సలహా ఇచ్చారు. చూశారు కదండి, 3 పనులు చేస్తే మీరు ఆర్థిక అనిశ్చితిని కనీసం తట్టుకునేటటువంటి పరిస్థితి వస్తుంది. అంటే మీకు కొంచెం దాన్ని తట్టుకునే రెసిస్టెన్స్ వచ్చింది. అలాగే మీరు అంటే మళ్ళీ ఫర్దర్ మీ జర్నీకి మీరేమాత్రం ఇబ్బంది లేకుండా చేయొచ్చు అని అంటున్నారు. ఒకటి ఇన్సూరెన్స్ చేయమంటున్నారు, అంటే హెల్త్ వాటికి సంబంధించిన ఇన్సూరెన్సులు. తర్వాత దాంతోపాటు ఒక 6 నెలల మినిమం గ్యారంటీని బ్యాంక్ బ్యాలెన్స్గా ఉంచుకోమంటున్నారు లిక్విడిటీ ఫామ్లో. ఇట్లాంటి మంచి మంచి వీడియోలు చేయడం కోసం మాకు ఎంకరేజింగ్గా లైక్ చేయండి. అలాగే వీడియో మొత్తం చూసిన వాళ్ళే ఇక్కడ దాకా వచ్చి ఉంటారు కాబట్టి దీన్ని షేర్ చేయండి, మరింత మందికి ఉపయోగపడవచ్చు. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరొకసారి మన మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.